మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నినాదం. ఇదే తరహాలో మేక్ యూరోప్ గ్రేట్ అగైన్ అంటున్నాయి ఐరోపా దేశాలు. ట్రంప్ బాటలో అక్రమ వలసలపై కొరడా చూపిస్తున్నాయి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటనతో లక్షల మంది భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమ వలసలపై అగ్రదేశాల కొరడా. అమెరికా బాటలోనే బ్రిటన్ 600 మంది అరెస్ట్. డిపోర్టేషన్పై త్వరలోనే నిర్ణయమన్న యూకే ప్రధాని. ట్రంప్ తరహాలోనే విమానాల్లో వెనక్కి పంపే అవకాశం. అక్రమ వలసలు ఐరోపా దేశాలకు సవాలుగా మారుతున్న నేపథ్యంలో బ్రిటన్ సైతం అమెరికా బాట పట్టింది. చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేసింది. దీనిపై స్పందించిన యూకే ప్రధాని కీర్ స్టార్మర్ దేశంలో అక్రమ వలసలు పెరిగిపోయాయని, ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని స్పష్టం చేశారు. గత ఏడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి 609 మందిని అరెస్ట్ చేశారు ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు. వీరంతా బార్లు, రెస్టారెంట్స్, కారు వాషింగ్ సెంటర్స్, స్టోర్స్లో పనులు చేస్తున్నట్లు గుర్తించారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు దాదాపు 4000 మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లు యూకే హోంశాఖ పేర్కొంది. ఈ అక్రమ వలసదారులంతా డంకీ రూట్లోనే బ్రిటన్కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఉద్యోగాల ఆశ చూపి కొన్ని క్రిమినల్ గ్యాంగులు వీరిని ప్రమాదకర మార్గాల్లో యూకేకి తీసుకొచ్చినట్లు బయటపడిందన్నారు. కొందరైతే ఇంగ్లీష్ ఛానల్ను ఈదుకుంటూ దేశంలోకి వచ్చినట్లు తనిఖీల్లో వెల్లడైంది. వీరిని స్వదేశాలకు తిప్పి పంపే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. అమెరికా తరహాలోనే సైనిక విమానాల్లో వెనక్కి పంపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇల్లీగల్ గా యుఎస్ లో ఉంటున్న వారిని బలవంతంగా స్వదేశాలకు పంపించి వేస్తున్నారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ తరహాలోనే మేక్ యూరప్ గ్రేట్ అగైన్ నినాదం అందుకున్న ఐరోపా దేశాలు ఇప్పుడు ట్రంప్ రూట్లోకి వస్తున్నాయి. తాజాగా యూకే కూడా అక్రమ వలసదారుల డిపోర్టేషన్ తప్పదని ప్రకటించడంతో బ్రిటన్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది విదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.